ఐ లవ్ యూ టూ తమ్ముడు, ఐ లవ్ యూ ఆల్. హాయ్, ఈడ కూడా ఉన్నారా? సూపర్. ఐ లవ్ యూ. పక్కనే అద్భుతమైన సముద్రం, బీచ్. వావ్, ఫుల్ మూన్ లైట్, వెన్నెల. ఎంత హ్యాపీ. ఈరోజు మా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరుపుకుంటున్నామంటే అది నాకు పర్సనలీ చాలా ఎమోషనల్గా ఉంది. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. నా కోసం వచ్చిన ప్రతి ఒక్కరు, ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక వీడియో పెట్టగానే ఇంత ప్రేమగా వచ్చి ఊరంతా ఇంత పరదాలు కప్పినట్టు కప్పి నన్ను ఇంత బాగా ఆహ్వానం పలికిన ప్రతి ఒక్కరికి మీ పాదాలకి వందనం. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ అన్నయ్యలు. నాకు మీరున్నంత వరకు ఏది కాదప్ప. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడు పోవడానికి నేను కాయ పొండ కాదు, మీ మనోజ్ని. వైజాగ్ అంటే అది వేరే లెవెల్ లవ్ అబ్బా. నాకు నా ఫస్ట్ సినిమా దొంగది. మొత్తం ఈ వైజాగ్ ఇదిగో ఈ బీచ్ రోడ్డులోని ఈ వీధుల్లోనే తీసా. అప్పుడు ఇదిగో మన డ్యాన్స్ వెంకట్ అన్న కూడా నా తోడు ఉన్నాడు, బాలు, ప్రతి ఒక్కరు. అండ్ రాజుబాయ్ కానీ, శ్రీ సినిమా కానీ, ప్రతిది నేను మీకు తెలుసా కానీ, బిందాస్ కానీ, వేదం కానీ, మా వేదం క్లైమాక్స్ అంతా ఇక్కడే తీసాం. నాకు వైజాగ్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఏదొచ్చినా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి టెడీ అనేసి వైజాగ్లో. నాకు ఏ బాధలున్నా ఆడికి ఫోన్ చేస్తే చాలు, చెప్పరా బావా అంటాడు. అక్కడే సగం బాధ వెళ్ళిపోతుంది. నేను ఇన్ని సంవత్సరాల తర్వాత లైక్ సినిమా మీకు తెలిసిందే, ఎన్నో సినిమాలు చేశాను, మీకు నచ్చే సినిమాలు చేశాను. కొన్ని ఆడాయి, కొన్ని ఆడలేదు. అయినా కూడా మీ అభిమానం రోజు రోజుకి పెరిగిందే తప్ప తగ్గలేదు ఏ రోజు. అది నేను ఏ జన్మ చేసుకున్న రుణమో, నా తల్లిదండ్రుల ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు, ఈరోజు నాకు ఇంత పెద్ద కుటుంబం తయారైంది. నాకు వచ్చిన చిన్న గ్యాప్ అప్పుడు, చిన్నపాటి గ్యాప్ అప్పుడు సినిమాల్లో నేను ఎక్కడికి వెళ్ళినా ప్రేమగా అన్నయ్య సినిమా ఎప్పుడు అనేసి నన్ను కౌగులించుకొని అడిగేటోళ్ళు. నేను ఎక్కడ ఇంటర్నెట్లో కానీ నా ఫ్రెండ్స్ పంపించారు కానీ ఎప్పుడైనా కమెంట్లు చూసినా, ఏదైనా మేం చేసినా, వెన్ ఈజ్ యువర్ కమ్బ్యాక్, నీ సినిమా ఎప్పుడు, ఏదో ఒకటి నువ్వు సినిమాలు చేయి చాలు అన్నట్టు నాకు ఎప్పుడు అండగా ఉన్నారు మీరు. అది నాకు తెలియకుండానే ఒక ప్రెషర్ లాగా బిల్డ్ అయిపోయింది నాకు. ఏది చేద్దాం, ఇది చేద్దామా, అది చేద్దామా అని. వాటి నాకు నచ్చితే ప్రొడ్యూసర్స్ నచ్చదు, ప్రొడ్యూసర్స్ నచ్చింది వస్తే నాకు నచ్చదు. ఎలా దీన్ని తీసుకెళ్దాం అన్న టైంలో ఈ సినిమాలో శ్రీరాముడు లాగా నా జీవితంలోకి మా డైరెక్టర్ శ్రీరాముడు లాగా వచ్చాడు. వచ్చి కథ చెప్పిన వెంటనే ఆయన కాళ్ళ మీద పడాలనిపించింది. కాకపోతే ఆయన వయసులో చిన్నాడు, గట్టిగా కౌలు ఇచ్చుకొని, సార్ ఎలాగ ఆలోచించారు ఇంత గొప్ప స్క్రిప్ట్. ఐ వాజ్ రియలీ హ్యాపీ. అంటే నేను బ్లాక్ స్వాడ్ గురించి చెప్పాలంటే మహాబీర్ లామా అండి. నేను మనోజ్ మంచు కమ్బ్యాక్ 2.0, ఇది ఏంటి, ఎలా రావాలి ఈ కంబ్యాక్ అనే, నీ కంబ్యాక్ కావాలంటే అప్పుడు నాకు మిరాయే కరెక్ట్ నా కంబ్యాక్ అని 3 సంవత్సరాల క్రితం ఈ సినిమా ఒప్పుకున్నాను. ఆర్టిస్ట్ అనేటోడు ఏ క్యారెక్టర్ చేసినా అతను ఆర్టిస్టే. పర్ఫెక్ట్ డైరెక్టరు, పర్ఫెక్ట్ ప్రొడక్షన్, పర్ఫెక్ట్ కథ పడినప్పుడు ప్రతి ఒక్క రోల్ అద్భుతంగా ఉంటుంది, బాహుబలిలో ఉన్నట్టు. డైరెక్టర్ గారు ఈరోజు రాలేదు ఇక్కడికి. నిజంగా చెప్పాలంటే మేమందరం, నేను, తేజ గారు, క్యాస్ట్ అండ్ క్రూ, ప్రతి ఒక్కరూ మా డైరెక్టర్ నెత్తి మీద పెట్టుకొని పూజించాలండి. ఈరోజు ఆయన మేము సెలబ్రేట్ చేయాలి. మా డైరెక్టర్ గారి కోసం ఒక్కసారి ఒక గోల పుట్టించండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156
డైరెక్టర్ గారు మీకే ఈ ప్రేమంతా. థ్యాంక్ యూ. మా డైరెక్టర్ గారు లేకపోతే ఇంత పెద్ద విషయం ఈ అనుకున్న బడ్జెట్లో సాధించడం చాలా కష్టం అండి. నాకు వచ్చి కథ చెప్పినప్పుడు బ్లాక్ స్వాడ్, మహాబీర్ లామా, అతను కూడా మహాబీర్ లామా 2.0 అన్నట్టే సినిమా మొత్తం అంటూ ఉంటాడు. ఎందుకంటే బ్లాక్ స్వాడ్ అని అతను మీరు చూస్తే అవెంజర్స్లో ఒక థానోస్ లాగా, ఇతనికి నాకు బ్లాక్ స్వాడ్కి కొన్ని అండర్స్టాండింగ్లు కొన్ని కలుస్తాయి. బ్లాక్ స్వాడ్ కూడా ఏంటంటే ఈ కులాలన్నా తక్కువ జాతి పై జాతి అన్నా ఏది అన్నీ నచ్చదు బ్లాక్ స్వాడ్కి. అలా కులం పేరెత్తిన అర్హత అన్న వాళ్ళన్నా ముక్కలుగా సగానికి నరుగుతాడు బ్లాక్ స్వాడ్. సో బ్లాక్ స్వాడ్ ఎన్నుకున్న దారి విధ్వంసం. అతను 9 పుస్తకాలు దొరికేంత వరకు అడ్డు ఏదొచ్చినా ఫసక్ అంతే. నేను ఇంత గొప్ప క్యారెక్టర్ చేయడం నన్ను నమ్మి విశ్వప్రసాద్ గారు, అప్పటికి ఏ సినిమా ఆల్మోస్ట్ 6 years అయింది, అప్పటికి 3 years బ్యాక్ ఈ సినిమా మొదలైనప్పుడు 6 years గ్యాప్ నాకు. అప్పటికి తేజ సజ్జా గారికి హనుమాన్ రాలేదు. ఇంత ఒక పెద్ద సినిమా చేస్తున్నాము, ఆల్రెడీ ఒక బ్యానర్లో మొదలుపెట్టి చేస్తున్నాము, పెద్దగా అవుతుంది సినిమా అంటే అప్పుడు విశ్వప్రసాద్ గారు ఆ సినిమా చూసి, ఇది నీ ట్రైలర్ చూసి ఒక కొంచెం షూట్ చేసిన భాగం లేదు, ఇది ఇంకా బాగా తీయాలి, ఇంకా గ్రాండ్ స్కేల్లో తీయాలని ఆయన ముందుకొచ్చి నన్ను తేజాని నమ్మి ఇన్ని కోట్లు పెట్టి చేశారంటే కేవలం డైరెక్టర్ గారు స్క్రిప్ట్ నమ్మి చేశారు. సార్ మీకు జీవితాంతం మీరు రుణపడి ఉంటాం సార్. అండ్ నేను మాటకు కాదు, మీకు తెలుసు నేను మనసుకు పూర్తిగా ఏది ఏమైనా కానీ అన్న మీ ఇష్టం అన్నా అని అంటూ ఉంటాను. ఎందుకంటే అది నా మనసు పూర్తిగా మీ మీద ఉన్న గౌరవం పెట్టేసుకున్నానన్నా. ఈ రాయలసీమలో ఏదో ఒకసారి పెట్టేసుకుంటే అంతే, అది జీవితాంతం. వీళ్ళు కూడా అంతే, అదే ప్రేమ. థ్యాంక్ యూ అన్న. వితౌట్ యూ నేను ఏ ప్రొడ్యూసర్ని చూడలేదు. 3 సంవత్సరాల పాటు టకటకని ఇంట్రెస్ట్లు పడతాయి, అన్నీ పడతాయి. ఒక సెట్ వర్షంలో నానిపోయిందండి. ఒక సెట్ని 1.5 year కాపాడుకొని వర్షంలో తడిచి అది కింద పడిపోయినా మళ్ళీ 1.5 year తర్వాత సెట్ వేసి మళ్ళీ షూట్ చేశారు ఆయన. వేరే వాళ్ళు చుట్టే గ్రీన్ మ్యాట్ అది ఇది అంటారు, హీ డిడ్ంట్ కాంప్రమైజ్ అండి. అలాగే ఆయనకున్న సపోర్ట్ సుజిత్ గారు, థ్యాంక్ యూ. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి. సో ఆయన టెన్షన్ పార్టీ అంటూ ఉంటాం మేమందరం. సో ఎప్పుడు కూర్చోరొడ్డి ఎప్పుడు అటు ఇటు పరిగిస్తూ చాలా కష్టపడి, థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ అవర్ సపోర్ట్. అలాగే మా మేనేజర్ రమణ గారు, సార్ లవ్ యూ సార్. మాకు మొరాకన్ సెట్కి మంచి ఆర్టిస్టులు తీసుకొచ్చారు మీరు, ఐ లవ్ యూ. చెప్తా తమ్ముడు. అలాగే నా తమ్ముడు తేజ సజ్జా గారు 3 years అప్పుడు ఒక 4 years బ్యాక్ అలా మేము బయటకు కలిసినప్పుడు తమ్ముడు కలిసి చెప్పాను, నువ్వు నాకు ఎప్పుడు ముచ్చటగా ఉంటావు. నాకు అప్పుడు బాబు ధైర్యం బుట్టి ఎత్తా 1-2 years అయింది. అప్పుడు నేను తమ్ముడు నవ్వుతూ ఉంటే చిన్నప్పటి నుంచి ఆ క్యూట్గా చూసి నేను ఎప్పుడు తమ్ముడు నువ్వు నవ్వుతూ ఉంటే నా కొడుకు గుర్తుకు వస్తాడు, అదే స్వచ్ఛమైన నవ్వు నీది, ఎంత క్యూట్గా అది చిన్నపిల్లాడు నవ్వు అని చెప్పాను. అండ్ ఆ టైంలోనే తమ్ముడికి ఒక మాట ఇచ్చాను, తమ్ముడు నువ్వంటే నాకు ఇష్టం మనస్ఫూర్తిగా, నువ్వు పిల్లు నీ సినిమాకి ఏ క్యారెక్టర్ నీ అన్నొచ్చి చేస్తాడు నీకోసం అని చెప్పి మాట ఇచ్చాను. అన్న నిజమా అన్నాడు. ఇదిగో తమ్ముడు నా చేయి మాట అన్నాను. 6 నెలల తర్వాత తమ్ముడు వచ్చి అడిగాడు. ఒక్క సెకండ్ గ్యాప్ ఇవ్వకుండా డైరెక్టర్ని పిలిచి విని ఇమ్మీడియట్గా బ్లాక్ స్వాడ్గా మారాను. థ్యాంక్ యూ తమ్ముడు. కలిసి కష్టపడి ముందుకు వచ్చాం. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కూడా బాగా వేడిగా జరుగుతుంది. అండ్ అలాగే ఇందాక మీరు చూశారు తమ్ముడు బాంబే, బెంగళూరు, చెన్నై అంతా తిరిగారు. నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు తమ్ముడు చెప్పకుండా. తమ్ముడు నువ్వు వదిలేసి వెళ్ళిపోయిన గ్యాప్లో మీ అన్న ఏం చేశాడు తెలుసా? అదే తమిళ్, అదే మలయాళం, అదే కన్నడ నీ అన్నే డబ్బింగ్ చెప్పేశాడు. ఫస్ట్ టైం రాని భాషల్లో కూడా ప్రాక్టీస్ చేసి తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ 4 భాషల్లో డబ్బింగ్ చెప్పేశారు. మీరందరూ ఎంకరేజ్ చేయాలి. ప్రతి భాషల వాళ్ళు ఏదో కింద పడి బయటపడి చేసావు. కొవ్వొత్తులు తప్పుంటే నాకు క్షమించండి వేరే లాంగ్వేజ్ల్లో. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని నా స్పెషల్గా తేజ సజ్జా గారి గురించి ఇంకొకటి చెప్పాలండి. ఒక లవర్ బాయ్గా ఉంటూ ఒక కాన్సెప్ట్ సినిమాస్ చేసుకుంటూ సొంత కాళ్ళ మీద కష్టపడుతూ ఇండస్ట్రీలో బ్రతకడం చాలా 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 కష్టం అండి.
ఒక ప్రేమ ఉంటే సరిపోదు, ఆ పట్టుదల ఉండాలి, దానికి తగ్గ తెలివితేటలు ఉండాలి, అన్నీ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ అన్ని గుణాలు నీళ్ళు ఉన్నాయి తమ్ముడు. నువ్వు నిజంగా యాక్షన్కి నువ్వు పడ్డ కష్టం, నేను ఒక యాక్షన్ డైరెక్టర్గా, ఒక యాక్షన్ యాక్టర్గా రియలీ హ్యాట్స్ ఆఫ్ మీరు పడిన కష్టానికి. మీకు ఇది జస్ట్ స్టార్ట్. ఈ సినిమా 10 ఇంతలు తీసుకెళ్తుంది మనందరినీ ఆ దేవుడి దేవల్ల ఈ సినిమా. యూ షుడ్ కీప్ కంటిన్యూయింగ్. ఇంకా మిరాయ్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 పార్ట్స్ తీయాలని ఆ దేవుడు కోరుకుంటున్నారు. అండ్ ఇంకోరు ముఖ్యంగా కృతి ప్రసాద్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, విశ్వాన్న మా ప్రొడ్యూసర్ని తీసుకుని రాకుండా మీరు డామినేట్ చేస్తున్నారు. మా డైరెక్టర్ గారు, మా కృతి నా చెల్లమ్మండి. ఇద్దరు కష్టపడి అక్కడ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్లోనూ దానివల్ల ఉండి రాలేకపోయారు. అండ్ ఎక్కువ బయటికి రారు. కాకపోతే వాళ్ళ వర్క్ అంతా రేపు మీకు సినిమాలో కనిపిస్తుంది. ఇది అందరూ సినిమా కష్టపడి చేస్తారు. మేము 3 సంవత్సరాలు బట్టి మేము కూడా అంత నమ్మకంతో సినిమాది వచ్చాం. సెప్టెంబర్ 12న మిరాయ్ రిలీజ్ అవబోతుంది. డైరెక్టర్ ఒకటే చెప్పాడు, మనోజ్ అన్న మీరు ఈ సినిమా చేసేటప్పుడు 9 పుస్తకాలు మాత్రం ఈ బ్లాక్ స్వాడ్ చేతికి రాకూడదు. ఒకవేళ వస్తే ఆ తర్వాత మీ యుద్ధం శ్రీరాముడితో ఉంటుందన్నారు. నేను చెప్పాను, బాబోయ్ అసలే దేవభక్తుడిని, శ్రీరాముడితో నేను ఎలా పోటీ పెడతారు స్వామి అంటే, అన్న 9 పుస్తకాలు దొరికినప్పుడు మీరు మనోజ్ కాదు, బ్లాక్ స్వాడ్ కాదు, మీరు రావణాసుడు అయిపోతారు, 10 తలల రావణాసుడు. అప్పుడు రావణాసుడిని సంహరించాలంటే రాముడు రావాలి. ఈ సినిమా కోసం ఎన్నో ఇతిహాసాన్ని ప్రతి ఒక్కటి చూసుకొని చాలా జాగ్రత్తలు తీసుకొని మన మైథాలజీ ఇదంతా ముందు పెట్టారండి. మీరందరూ థియేటర్స్కి వెళ్ళి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. పైరసీకి నో చెప్పండి దయచేసి. మన తెలుగు సినిమా మన తెలుగు స్టేట్లో కిర్రెక్కిపోయే విజయం అవ్వాలి మీ సపోర్ట్తో. అలాగే భారతదేశంలో వరల్డ్ వైడ్ సూపర్ హిట్ అవ్వాలి. అలాగే విశ్వాన్ని అనుకునే ఈ ఫ్రాంచైజు ఇక్కడ ఆగకుండా మార్వెల్ ఎంసీ వాళ్ళ యూనివర్స్ లాగా మన పిఎంఎఫ్ కూడా ఒక మార్వెల్ యూనివర్స్ కంటే పెద్ద యూనివర్స్ ఫ్రమ్ ఇండియా అవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇంకా మా క్యాస్ట్ అండ్ క్రూలో మా రైటర్ గారిని ఇంకెవరినైనా, వంశీశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రేయస్ మీడియా, మీరు ఎప్పుడు అద్భుతమైన ఈవెంట్స్ చేస్తుంటారు, లాస్ట్ మినిట్ అయినా సరే థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోయింటే అండ్ థ్యాంక్ యూ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. నా గతం నక్షత్రం, నా ప్రస్తుతం ఊహాతీతం. ఈ మహాబీర్ లామా ఈ భూమి మీద చేయబోయే సంతకం. థ్యాంక్ యూ. అలాగే రేపు పొద్దున ఈరోజు వైజాగ్ స్టేజ్ మీద అనౌన్స్ చేస్తున్నాను, రేపు పొద్దున 11:45 AM అలారం పెట్టుకోండి బ్రదర్స్, తమ్ముళ్ళు. మిరాయ్ టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. రేట్లు కూడా మీకు నచ్చినట్టు ఉంటుంది, మా తమ్ముడు వచ్చి చెప్తారు. అలాగే 2 వారాలు ఉంది, 2 వారాలు ఈ సినిమా హౌస్ఫుల్స్ పెట్టాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే ఆ తర్వాత ఓజీ వస్తుంది. అమ్మయ్య దేవుడు 2 వారాల గ్యాప్ పెట్టారు కదా స్వామి. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఒకే నెలలో నేను ఎంతో ప్రేమించే నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్యకి ఆ అన్న సినిమా ఓజీ, మా సినిమా మిరాయ్ ఒకే నెలలో రావడం, అబ్బా సూపర్ కిక్ అసలు. అలాగే కిష్కిందాపూరి మాతో పాటు రిలీజ్ అవుతుంది సినిమా. తమ్ముడు బెల్లంకొండ సాయి చేస్తున్నాడు దాంట్లో. ఆ సినిమా కూడా పెద్ద విజయం అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. మిరాయిది అది వేరే జానర్స్. సినిమాలు బాగుంటే 3-4 సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయి. మా అన్ని సినిమాలు హిట్ చేస్తారని కోరుకుంటూ, అలాగే మీతో పాటు నేను కూడా ఓజీకి ఎదురు చూస్తున్నాను. మా సినిమా హిట్ అయిందని దాన్ని చూసుకుందాం. లవ్ యూ ఆల్. అండ్ మౌనిక అండ్ ధైరవ్ థ్యాంక్ యూ. 3 సంవత్సరాలు ఏ క్వశ్చన్ అడగకుండా
ఒకే సినిమా వీడు అసలు సినిమాలో చేస్తాడని కూడా డౌట్ లేకుండా ఒక గట్టిగా నమ్ముకొని ఒక సినిమా చేస్తున్నా అంటే నిలబడారు. నిజంగా నేను ఈరోజు ఇంత బలంగా నిలబడి ఉన్నానంటే మీ సపోర్ట్ మోనికా అండ్ ధైర్యం. లవ్ యూ నాన్న, థ్యాంక్ యూ. నా ధైర్యమే నా బిగ్గెస్ట్ ఫ్యాన్, బ్లాక్ స్వాడ్కి నాకు కాదు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, వందే మాత్రం. థ్యాంక్ యూ.